నా పేరు తల్వార్ నాయక్. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ మా లంబాడీల పైన ఏదైతే ఉందో ఇది రెండు తెగల మధ్య జరుగుతున్నటువంటి ఒక విచ్చు అన్నమాట. అంటే వేరే వాళ్ళు పెట్టినటువంటి చిచ్చుని ఇది ఆదివాసుల పైన తుపాకీ పెట్టి లంబాడీలను కాల్చాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది లంబాడీలకు జరిగే నష్టం కాదు, ముఖ్యంగా చెప్తున్నా. ఎందుకంటే లంబాడీలలో అంటే 10% ఉన్నటువంటి అంటే మొత్తం గిరిజనుల్లో 7% లంబాడీలే ఉన్నారు. ఈ 7% తీసేస్తే మిగిలిన 3% తోటి మీకు ఎన్ని ఎమ్మెల్యేస్ వస్తాయి, ఎన్ని ఎంపీలు వస్తాయి మీకు. కాబట్టి దయచేసి ఆదివాసీ మిత్రులారా మీరు ఒకసారి గుర్తించి మీరు కనుక్కోండి ఏంటిది అనేది. ఈ రోజు లంబాడీలు అసలు గిరిజనులే కాదు అని చెప్పడానికి మీ దగ్గర ఒక స్పష్టమైనటువంటి ఆధారమే లేదు. ఎందుకంటే 1871 నుంచి ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలన చేస్తున్న సమయంలో లంబాడీలను గిరిజనులుగా గుర్తించింది. ఎందుకు గుర్తించింది? ఈ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడీలు ఎప్పుడైతే ఉన్నారో అడవి ప్రాంతంలో ఈ దేశంలో ఉన్న సంపాదన మొత్తం దోచుకుపోవాలంటే రైలు మార్గం ఏర్పాటు చేయాలి. ఈ రైలు మార్గం ఏర్పాటు చేసే క్రమంలో బ్రిటిష్ వాడు ఏం చేశాడు? వస్తున్న సమయంలో లంబాడీలు అరే ఎవడ్రా నువ్వు అని వారికి ప్రతిఘటించినప్పుడు బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే వీళ్ళపైన క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ వేయడం జరిగింది. అందులో సుమారుగా 273 కులాలు ఉంటే అందులో ప్రధానంగా ఈ లంబాడీ తెగ కూడా ఉంది. అంటే 1871లోనే బ్రిటిష్ వాడు మమ్మల్ని లంబాడీని గిరిజనులుగా గుర్తించడం జరిగింది. అదొకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న సమయంలో నిజాం నిరంకుశ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా లంబాడీలో అంటే కులగణన చేసినప్పుడు 1918 మరియు 1931, 1941 ఆ సమయంలో కూడా సుమారుగా లంబాడీలను 12 తెగలుగా గుర్తించి అంటే ఇలా గిరిజనులలో 12 తెగలుగా గుర్తించి అందులో ప్రధానంగా లంబాడీలను కూడా లెక్క చేయడం జరిగింది. అది గిరిజనులుగా సుమారుగా 1,50,000 మహిళలు 1,50,000 పురుషులుగా గుర్తించి అంటే సుమారుగా 3 లక్షల జనాభాను ఆ రోజే బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు పోతూ విభజించి పాలించు అనే కాన్సెప్ట్ ప్రకారంగా ఈ లంబాడీల మధ్య చిచ్చు పెట్టాలి అని అప్పుడు మమ్మల్ని 48 నుంచి 50లో ఏదైతే రాజ్యాంగం అమల్లో అయిందో ఆ సమయంలో మమ్మల్ని బీసీలుగా గుర్తించడం అదొక మాకు ప్రధానమైనటువంటి నష్టంగా జరిగింది. ఇప్పుడు ఆదివాసులు మాట్లాడుతున్నారు ఏమనంటే వీళ్ళు 76లో వచ్చారు అంటారు. 76లో వచ్చిన మేమే ఇంత రిజర్వేషన్ అనుభవించి మేము ఈ స్థాయికి వచ్చామంటే మాకు 25 సంవత్సరాలుగా నష్టం జరిగింది. ఈ 25 సంవత్సరాల నష్టాన్ని ఎవరు పూడుస్తారు? వెళ్ళిపోయిన బ్రిటిష్ వాడు ఇస్తాడా? లేకపోతే ఈ రోజు మమ్మల్ని అంటే మేము పచ్చగా ఉన్నాం కాబట్టి మా యొక్క అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఈ రోజు కొన్ని కులాల భుజాలపై మమ్మల్ని కాల్చాలని చూస్తున్నారు, వాళ్ళు ఇస్తారా? 76 నుంచి మేము ఇక్కడ పొందుకున్నాం కదా, మరి ఇంత అంటే మనం 48 నుంచి మేము ఇంకా ఉంటే ఇంకెంత వరకు ఉండే అవకాశం ఉండేది. కాబట్టి దయచేసి ఆదివాసీ మిత్రులారా మేము మిమ్మల్ని చేతులు జోడించి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం కొట్టుకుంటే ఈ రోజు ఈడబ్ల్యూఎస్ వచ్చింది, రేపు ఇంకేదైనా రావచ్చు. కాబట్టి మనం కలిసి ఉంటే కలదు సుఖం. కాబట్టి దయచేసి మిమ్మల్ని మరొకసారి వేడుకుంటున్నాను, మన మధ్యలో చిచ్చు పెట్టద్దు. మనమిద్దరం కలిస్తే వాణి తరమాలి. కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శబాలాల్.